ఫ్యూచర్ టీచర్స్ వెల్కమ్ టు సాయి బిఎల్ లెర్నింగ్ హబ్ ఛానల్. బిఎడ్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ఈ వీడియోలో మనం ఆర్ట్ ఎడ్యుకేషన్ని సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎగ్జామ్కు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని షార్ట్ లిస్ట్ చేసి మీరు ఈజీగా కవర్ చేసే విధంగా ఈ పేపర్ని డిజైన్ చేసాము. ఇక ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్. ఈ పేపర్ వచ్చేసి టోటల్గా 40 మార్క్స్కి ఉంటుంది. పార్ట్ ఏలో మనం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్స్కి 5 మార్క్స్ చొప్పున 5 మార్క్స్ క్వశ్చన్స్ చొప్పున 5 క్వశ్చన్స్కి 25 మార్క్స్ వస్తాయి. ఇక మనం ఆర్ట్ ఎడ్యుకేషన్లో వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఆర్ట్ యాజ్ ఏ ఫార్మ్ ఆఫ్ అసెథెటిక్స్. ఆర్ట్ అనే కళ అనేది అందం అని ఎలా చెప్తున్నావు అని ఇక్కడ అడుగుతున్నారు. కాబట్టి మనం ఫస్ట్ ఏదైనా కానీ క్వశ్చన్ అడిగారంటే ఫస్ట్ మీనింగ్స్ రాయడం బెటర్ సింపుల్గా. ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ట్ గురించి అడిగారు కాబట్టి ఆర్ట్ ఈజ్ ఏ పవర్ఫుల్ వే టు ఎక్స్ప్రెస్ బ్యూటీ. అందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇది ఒక పవర్ఫుల్ వే అని చెప్పొచ్చు. అండ్ అసెథెటిక్ గురించి కూడా ఇక్కడ రాద్దాం. అసెథెటిక్ అంటే అప్రిషియేషన్ ఆఫ్ బ్యూటీని అప్రిషియేట్ చేయడమే అసెథెటిక్. ఈ రెండింటి గురించి ఇక్కడ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం కింద సబ్ హెడ్డింగ్స్ రూపంలో. ఆర్ట్ హెల్ప్స్ అస్ టు feels the beauty through colors, shapes, sounds, weather. It is a painting, dance, music. ఆర్ట్ కళ ఉంది కదా, ఈ కళ అనేది డ్రాయింగ్స్లో మనం షేప్స్ని కలర్స్ ద్వారా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మ్యూజిక్లో మనం సౌండ్స్ ద్వారా ఎంజాయ్ చేయడమే ఈ ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ అసెథెటిక్స్. ఇక్కడ కొన్ని సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఈ సబ్ హెడ్డింగ్స్ని సింపుల్గా ఈజీగా రాయండి ఫ్యూచర్ టీచర్స్, మీకు ఈజీగా హై మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఫస్ట్, అసెథెటిక్ త్రూ ఆర్ట్ ఎడ్యుకేషన్. సెకండ్, డెవలపింగ్ అసెథెటిక్ సెన్సెస్ ఇన్ చిల్డ్రన్. థర్డ్, క్రిటికల్ థింకింగ్. ఫోర్త్, ఆర్ట్ మ్యూజియమ్స్, అసెథెటిక్ లెర్నింగ్ స్పేస్. ఫిఫ్త్, ద రోల్ ఆఫ్ ఆర్టిస్ట్ ఇన్ ఎన్హాన్సింగ్. ఇక్కడ పాయింట్స్ చూసినట్లయితే చాలా సింపుల్గా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, అసెథెటిక్ త్రూ ఆర్ట్ ఎడ్యుకేషన్ అంటే బ్యూటీని ఆర్ట్ ఎడ్యుకేషన్ ద్వారా అందించవచ్చు. అండ్ సెకండ్ పాయింట్, డెవలపింగ్ అసెథెటిక్ సెన్సెస్ ఇన్ చిల్డ్రన్. పిల్లల్లో ఈ అసెథెటిక్ సెన్సెస్ ఏవైతే ఉన్నో వాటిని డెవలప్ చేయొచ్చు. థర్డ్, క్రిటికల్ థింకింగ్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనం ఆర్ట్ మ్యూజియం ద్వారా అసెథెటిక్ లెర్నింగ్ స్పేస్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. వీటన్నిటి గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చి నేను ఒకటి రాశాను, అదేంటంటే ఆర్ట్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్. మన క్వశ్చన్ ఏమడిగారు, ఆర్ట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ అసెథెటిక్ అంటే అందం గురించే కదా. ఇలా కీ పాయింట్ లాగా నోట్ చేసి రాయడం బెటర్. ఆర్ట్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్. అండ్ సెకండ్ క్వశ్చన్, డిఫైన్ నవరసాస్. నవరసాల గురించి డిఫైన్ చేయాలి. నవరసాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సింపుల్గా, నవరసాస్ ఆర్ ద 9 ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్. ఈ నవరసాలు అనేవి ఏంటంటే 9 ఎమోషన్స్, ఇవి ఫీలింగ్స్. వీటిని ఎక్స్ప్రెస్ చేసి మనం ఇండియన్ ఆర్ట్ని, డ్యాన్స్ని, మ్యూజిక్లో, డ్రామాలో ఎక్స్ప్రెస్ చేస్తాము. ఈ ఎమోషన్స్ ఏం చేస్తాయంటే ఆడియన్స్ని ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా మన పర్ఫార్మెన్సెస్కి కనెక్ట్ చేస్తాయి. ఇక మొత్తం 9 కళలు ఉన్నాయి కదా, ఈ 9 కళల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్, శృంగార, లవ్ అండ్ బ్యూటీ. లవ్ ఎగ్జాంపుల్, లవ్ అండ్ అట్రాక్షన్. సెకండ్, హాస్య, లాఫ్టర్ అండ్ జాయ్. ఫన్ అండ్ హ్యాపీనెస్. థర్డ్, కారుణ్య, సాడ్నెస్. ఎగ్జాంపుల్, స్వారోస్ అండ్ సింపతి. ఫోర్త్, రుద్ర, యాంగర్, రేంజ్ ఆర్ ఫన్నీ. ఫ్యూరీ. ఫిఫ్త్, వీరా, కరేజ్ అండ్ హీరోయిజం. ఎగ్జాంపుల్, బ్రేవరీ అండ్ కాన్ఫిడెన్స్. సిక్స్త్, భయానక, భయపడడం, ఫియర్. ఎగ్జాంపుల్, ఫియర్ అండ్ యాంగ్జైటీ. సిక్స్త్, బీభత్స. ఎగ్జాంపుల్, డిస్లైక్ ఆర్ హార్టెడ్. ఎయిత్, అద్భుత, వండర్స్ అండ్ సర్ప్రైజెస్, అమేజ్మెంట్స్ ఆర్ క్యూరియాసిటీ. నైన్త్, శాంత, పీస్ అండ్ కామ్లెస్, శాంతిగా ఉండడం. ఎగ్జాంపుల్, పీస్, ప్రశాంతంగా ఉండడం అండ్ స్పిరిచువల్. ఈ 9 రసాల గురించి ఈజీగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, ఈ నవరసాస్ గురించి ఇక్కడ నేను ఈజీగా అర్థమయ్యే విధంగా రాశాను. దీస్ రసాస్ ఆర్ యూజ్డ్ ఇన్ భరతనాట్యం. ఈ 9 రసాలని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే భరతనాట్యంలో, అలాగే కథక్లో కూడా యూజ్ చేస్తాము, అలాగే పోయట్రీలో కూడా యూజ్ చేస్తాము. వీటిని యూజ్ చేసి మనం స్టోరీస్ని, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి పవర్ఫుల్ వేగా వీటిని యూజ్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
హౌ ఈజ్ ఆర్ట్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఆర్ట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఆర్ట్ ఈజ్ ఏ పవర్ఫుల్ టూల్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ కళ అనేది ఉంది కదా, ఆర్ట్ అనేది, ఇది ఒక పవర్ఫుల్ టూల్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్లో. ఫస్ట్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్స్. ఈ ఆర్ట్ ద్వారా ఎడ్యుకేషన్లో మనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్స్ ద్వారా పిల్లల్లో విజువల్ లెర్నింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ సెకండ్ స్టోరీ టెల్లింగ్ అండ్ డ్రామా. ఈ స్టోరీ టెల్లింగ్ డ్రామా వల్ల ఈచ్ స్టోరీలో క్యారెక్టరిస్టిక్స్, ఎమోషన్స్, అలాగే మోరల్స్, వీటన్నిటిని పిల్లల్లో లెర్న్ చేయించవచ్చు మనం. అండ్ థర్డ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. ఆర్ట్స్ ద్వారా మనం ఎడ్యుకేషన్ సిస్టంలో రైమ్స్ని అలాగే లాంగ్వేజ్ డెవలప్మెంట్ని కూడా డెవలప్ చేయొచ్చు. ఫోర్త్ క్రాఫ్ట్స్ అండ్ మోడల్స్. ఎగ్జాంపుల్, క్రాఫ్ట్స్ అంటే హ్యాండ్మేడ్, ఏదైనా ఒక ప్రోడక్ట్ని హ్యాండ్మేడ్గా మనం తయారు చేయడమే క్రాఫ్ట్స్. యూజింగ్ ఏ వేస్ట్ పేపర్ సోలార్ సిస్టమ్ తయారు చేయడము, హౌస్ని తయారు చేయడము, ఫుడ్ చైన్ని తయారు చేయడం అలాగా. ఫిఫ్త్ పోస్టర్స్ అండ్ చార్ట్స్. ఈ పోస్టర్స్ అండ్ చార్ట్స్ ద్వారా కూడా మనం ఆర్ట్స్ ద్వారా ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఒక చార్ట్ పైన హెల్త్ టిప్స్ గురించి రాయడం ఇలాగా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రమోట్స్ టీమ్ వర్క్ అమాంగ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్లో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది టీమ్ వర్క్ని ఎలా ప్రమోట్ చేస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసినట్లయితే, ఆర్ట్ యాక్టివిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ న్యాచురల్లీ ఎంకరేజెస్ స్టూడెంట్ టు వర్క్ టుగెదర్. ఈ ఆర్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి సహజంగానే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాయి టీం వర్క్ చేయడానికి, వర్కింగ్ టుగెదర్. ఇక్కడ మనం చూస్తే పిల్లల్లో షేర్స్ ఐడియాస్ అండ్ దే లెర్న్ టీమ్ వర్క్. టీం వర్క్ అంటే ఏంటో తెలుసుకుంటారు ఈ ఆర్ట్ యాక్టివిటీస్ ద్వారా. ఫస్ట్ గ్రూప్ ప్రాజెక్ట్స్. ఈ ఆర్ట్ యాక్టివిటీస్లో మనము గ్రూప్స్గా డివైడ్ చేయడం వల్ల వాళ్ళ గ్రూప్ ప్రాజెక్ట్స్లో వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకోవడం, ఒకరి థాట్స్ని ఒకరు రెస్పెక్ట్ చేసుకోవడం, ఇలా చేస్తారు. అండ్ సెకండ్ డ్రామా అండ్ రోల్ ప్లే. సెకండ్ డ్రామా అండ్ రోల్ ప్లే. ఇక్కడ ఈ ఎవ్రీ యాక్టివిటీలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ రోల్ ప్లేని వాళ్ళు ప్లే చేస్తారు. అండ్ థర్డ్ బిల్డ్స్ ట్రస్ట్. ఈ ఆర్ట్ యాక్టివిటీస్లో వాళ్ళ టీం ఏదైతే ఉందో వాళ్ళ టీం పైన వాళ్ళ ట్రస్ట్ని బిల్డ్ చేసుకుంటారు. అండ్ ఫోర్త్ బిల్డ్స్ కోఆపరేషన్. ఈ ఆర్ట్ యాక్టివిటీస్లో ఒకరిపైన ఒకరు సహకరించుకొని గుడ్ కోఆపరేషన్ ఇంప్రూవ్ చేసుకుంటారు. ఫిఫ్త్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ సిక్స్త్ ఫైనల్లీ కాన్ఫిడెన్స్. వాళ్ళకు విశ్వాసం పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ద టెక్నిక్స్ ఆఫ్ ప్రింట్ మేకింగ్. ప్రింట్ మేకింగ్కి కొన్ని టెక్నిక్స్. సో ఫ్యూచర్ టీచర్స్, ఇక్కడ నేను ఏం చేశానంటే ప్రింట్ మేకింగ్ సంబంధించి ఈజీగా మీకు టేబుల్ తయారు చేశాను. ఈ టేబుల్ని ఒకసారి చూసుకోండి. ప్రింట్ మేకింగ్ సంబంధించి టేబుల్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ చూసారంటే ఈజీగా ఫస్ట్ టేబుల్ వేయండి. టెక్నిక్స్, సర్ఫేస్ యూజ్డ్ అండ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి రిలీఫ్ ప్రింటింగ్ని మనం ఎక్కడ వేస్తామంటే వుడ్ పైన వేస్తాము. ఎగ్జాంపుల్ వుడ్ కట్. సెకండ్ ఇంటాంజిలియో ప్రింటింగ్. ఇది ఎక్కడ వేస్తామంటే మెటల్ ఆర్ ప్లేట్స్ పైన. ఇది ఎచ్చింగ్. అండ్ థర్డ్ లిథోగ్రఫీని ఎక్కడంటే స్టోన్ పైన. ఇది లిథోగ్రాఫిక్ ఎగ్జాంపుల్. స్క్రీన్ ప్రింటింగ్కి సర్ఫేస్ని వచ్చేసి మనం మ్యాష్ స్క్రీన్ యూజ్ చేస్తాము. దీని ఎగ్జాంపుల్ టీషర్ట్ డిజైన్. అండ్ ఫిఫ్త్ మోనోప్రింట్కి మనం గ్లాస్ని, ప్లాస్టిక్ ప్లేట్స్ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ వచ్చేసి యూనిక్ ప్రింట్స్. సో ఫ్యూచర్ టీచర్స్ ఏవైతే 5 మార్క్స్కి అడిగారో వాటికి ఒక 5-6 సబ్ హెడ్డింగ్స్ పెట్టి ఈజీగా సింపుల్ వర్డ్స్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు 5 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డ్రామా అకార్డింగ్ టు ద న్యాయశాస్త్ర ప్రకారము డ్రామా అంటే ఏంటి? అకార్డింగ్ టు న్యాయశాస్త్ర ఈజ్ ఏ యాన్షియంట్ ఇండియన్ ఆర్ట్. ఇది ఒక యాన్షియంట్ ఇండియన్ ఆర్ట్. దీన్ని ఎవరు రాశారంటే భారతముని ఈ న్యాయశాస్త్ర గురించి రచించారు. ఇది ఏంటి అంటే ఈ న్యాయశాస్త్ర గైడ్స్ ఈ న్యాయశాస్త్ర గైడ్ చేస్తుంది డ్రామాకు, డ్యాన్స్కు, మ్యూజిక్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి కదా, వీటన్నిటికీ గైడ్ చేసేది న్యాయశాస్త్ర. ఈ న్యాయశాస్త్రాలో మొత్తం 5 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి టు రిఫ్లెక్ట్ లైఫ్. ఈ డ్రామాస్ వల్ల, మ్యూజిక్ వల్ల, డ్యాన్స్ వల్ల లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ సెకండ్ టు ఎక్స్ప్రెస్ ద నవరసాస్. ఈ 9 రసాలు ఏవైతే ఉన్నాయో శృంగార, హాస్య,
భయంకర, బీభత్స, వీర, ఈ నవరసాలన్నిటినీ ఈ డ్రామాస్, మ్యూజిక్, డ్యాన్సెస్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ టు యూనిటీ సొసైటీని యూనిటీగా చేస్తాయి. అండ్ ఫిఫ్త్, టు ప్రొవైడ్ ఇన్నర్ జాయ్, లోపల సంతోషాన్ని ఇస్తాయి. అండ్ ఫిఫ్త్, స్పిరిచువల్ డెవలప్మెంట్, ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా జరుగుతుంది ఈ న్యాయశాస్త్రాల్లో ఉన్న ఆర్ట్స్ వల్ల, డ్రామా వల్ల. అండ్ ఫోర్త్, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ హర్బర్ ఇన్ ఆర్ట్ ఫిలాసఫర్. హర్బర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి ఆర్ట్ అని చూసినట్లయితే, ఫస్ట్ హర్బర్ గురించి సింపుల్గా రాయాలి. అది ఏం చేస్తుందంటే ఇన్విజిలేటర్స్కి మీకు మంచి కంటెంట్తో మీరు రాశారన్న వాళ్ళకి ఒక గుడ్ విల్ వస్తుంది, మంచి అభిప్రాయం వస్తుంది. ఈ గుడ్ విల్ వల్ల మీరు హై మార్క్స్ని స్కోర్ చేసి ఫ్యూచర్ టీచర్స్. కాబట్టి ఫస్ట్ మనం హర్బర్ట్ గురించి రాద్దాం. హర్బర్ట్ వచ్చేసి 1776లో జన్మించారు. ఈయన 1841లో మరణించారు. ఈయన జర్మన్కు చెందిన ఫేమస్ ఫిలాసఫరు. ఈయన ఆర్ట్ గురించి చాలా కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అసెథెటిక్ ఎక్స్పీరియన్సెస్, అంటే అందానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ని ఆర్ట్కి అందించారు మన హర్బర్ట్. అండ్ సెకండ్, ఆర్ట్ ఈజ్ ఫర్ మెంటల్ డెవలప్మెంట్, ఆర్ట్ అనేది మానసిక అభివృద్ధికి కూడా సంబంధం అని చెప్పారు హర్బర్ట్. అండ్ థర్డ్, ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అనేది ఎడ్యుకేషన్కి రిలేటెడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ అనేది ఇమాజినేషన్, థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లెర్నింగ్ ఇలా ఉంటుంది. వీటన్నిటిని మనం ఈ ఎడ్యుకేషన్ అన్నిటిని ఆర్ట్ ద్వారా సింపుల్గా డ్రాయింగ్స్, పెయింటింగ్స్లో నేర్చుకోవచ్చు. కాబట్టి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్. అండ్ ఫోర్త్, ఆర్ట్ యాజ్ ఏ మోరల్ ట్రైనింగ్, ఆర్ట్ అనేది మోరల్ ట్రైనింగ్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వాట్ ఈజ్ ఏ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇన్ ఆర్ట్ ఫిలాసఫర్. ఇందాకేమో హర్బర్ట్ గురించి తెలుసుకున్నాం కదా, ఆర్ట్కు హర్బర్ట్ చేసిన కాంట్రిబ్యూషన్స్. ఇప్పుడు రవీంద్రనాథ్ చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏవో తెలుసుకుందాం. ఫస్ట్ రవీంద్రనాథ్ గురించి రాయాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861లో జన్మించారు. ఈయన 1941లో మరణించాడు. ఈయన ఫేమస్ పోయెట్, ఫిలాసఫర్. ఈయన చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏమో చూద్దాం ఇప్పుడు ఆర్ట్కు. ఫస్ట్ వచ్చేసి ఆర్ట్ యాజ్ ఏ స్పిరిచువల్ కాంట్రిబ్యూషన్ అని చెప్పారు, అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుంది ఆర్ట్ ద్వారా అని చెప్పారు. అండ్ సెకండ్, ఆర్ట్ ఈజ్ ఫర్ ఆల్, ఆర్ట్ అనేది అందరికీ. ఇక్కడ ఆర్ట్లో మనం ట్రైనింగ్ కానీ ఇలాగే డ్రాయింగ్ వేయాలి, ఇలాగే పెయింటింగ్ వేయాలన్న రిస్ట్రిక్షన్స్, రూల్స్ ఏమీ ఉండవు. ఆర్ట్ అనేది అందరికీ సింపుల్గా, న్యాచురల్గా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ థర్డ్, నేచర్ అండ్ ఆర్ట్ ఈజ్ కనెక్టెడ్, ప్రకృతికి కళలకు రెండుకి దానికొకటి కనెక్ట్ అయిందని చెప్తున్నారు. అండ్ ఫోర్త్, ఫ్రీడమ్ ఇన్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్, ఎవరైనా కానీ ఆర్టిస్టిక్స్గా వాళ్ళకు ఫ్రీడమ్ ఉంది, వాళ్ళ ఆర్టిస్టిక్స్ ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇక్కడ రిస్ట్రిక్షన్స్, రూల్స్ అనేవి ఏమీ ఉండవు. అండ్ ఫిఫ్త్, ఆర్ట్ ప్రమోట్స్ పీస్, ఆర్ట్ అనేది శాంతిని ప్రమోట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ, అవర్ రవీంద్రనాథ్ ఠాగూర్ యాజ్ ఏ పెయింటర్, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఒక పెయింటర్. ఆయన యూనిక్గా, సింబాలిక్గా మంచి మంచి పెయింటింగ్స్ని వేసేవారు. కాబట్టి ఆయన కూడా ఒక ఆర్టిస్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, హౌ కెన్ క్రాఫ్ట్స్ ఎమర్జ్డ్ ఇన్ ఇండియన్ సొసైటీ. భారతీయ సొసైటీస్లో క్రాఫ్ట్స్ అనేవి ఎలా ఎమర్జ్ అయ్యాయి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి. ఫస్ట్ వచ్చేసి, క్రాఫ్ట్స్ హ్యావ్ ఏ లాంగ్ అండ్ రిచ్ హిస్టరీ ఇన్ ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజంలో క్రాఫ్ట్స్కు చాలా పెద్ద లాంగ్ అండ్ రిచ్ హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. అదేంటో చూద్దాము. క్రాఫ్ట్స్ అనేవి ఏంటంటే, క్రాఫ్ట్స్ అంటే హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్, లైక్ డైలీ నీడ్స్కి యూజ్ చేసే ప్రోడక్ట్స్, రిలీజియస్ ప్రాక్టీసెస్కి యూజ్ చేసే ప్రోడక్ట్స్, అండ్ లోకల్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్ డైలీ నీడ్స్. ఫస్ట్ పాయింట్, డైలీ నీడ్స్ అంటే మన నిత్య అవసరాల కోసం చేసుకునే ప్రోడక్ట్స్. ఎగ్జాంపుల్, పాట్స్, బాస్కెట్స్, క్లాత్స్, వీవింగ్ బై హ్యాండ్. అండ్ సెకండ్ క్వశ్చన్, యూజ్ న్యాచురల్ మెటీరియల్, సహజ సిద్ధంగా దొరికే మెటీరియల్స్ని యూజ్ చేస్తాము ఈ క్రాఫ్ట్స్ తయారు చేయడానికి. క్లే, వుడ్, స్టోన్ ఇవన్నీ సహజంగానే మనకు దొరుకుతాయి. వీటిని యూజ్ చేసి మనము క్రాఫ్ట్ని తయారు చేస్తాము. అండ్ థర్డ్, రాయల్ ప్యాట్రోనేజ్, అంటే వీటికి రాజుల దగ్గర నుంచి మద్దతు దొరికేదంట, కింగ్ సపోర్ట్ కూడా ఉండేదంట. ఎగ్జాంపుల్, జ్యువెలరీ మేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మన రాజులు ఏంటంటే వాళ్ళ మహారాణుల కోసం మంచి మంచి జ్యువెలరీ తయారు చేయించేవాళ్ళు. అలాంటి టైంలో ఈ క్రాఫ్ట్స్కి మంచి వాల్యూ ఉండేది. అండ్ ఫోర్త్, ట్రేడ్. ఈ క్రాఫ్ట్స్ ద్వారా మన భారతదేశంలో ట్రేడ్ కూడా జరిగేది. ఎక్కువగా సిల్క్ అండ్ స్పైసెస్ పైన ట్రేడ్ జరిగేది. అండ్ సిక్స్త్,
ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ రిలీజియస్ అండ్ కల్చరల్. ఈ క్రాఫ్ట్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ని ప్రభావం చూపించింది రిలీజియస్ పైన, కల్చర్ పైన కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. క్రాఫ్ట్స్ అంటే ఏదైనా కానీ ఒక ప్రోడక్ట్ని హ్యాండ్మేడ్గా తయారు చేయడము, న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను ఇంతవరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు క్రాఫ్ట్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, క్రాఫ్ట్స్ ఆర్ క్రియేటివ్ వర్క్స్, అంటే సృజనాత్మకంగా తయారు చేసేవే క్రాఫ్ట్స్. మేడ్ బై హ్యాండ్స్, చేతుల ద్వారా తయారు చేస్తారు. యూజింగ్ స్కిల్స్, వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని యూజ్ చేసి. ఇమాజినేషన్ అండ్ డెకరేటివ్, వాళ్ళలో ఊహాత్మక ఆలోచనల ద్వారా ఈ క్రాఫ్ట్ని తయారు చేస్తారు. ఫస్ట్ వచ్చేసి టెక్స్టైల్ క్రాఫ్ట్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఫస్ట్ వచ్చేసి టెక్స్టైల్ క్రాఫ్ట్స్ అంటే క్లాతింగ్కి సంబంధించి, లైక్ వీవింగ్ హ్యాండ్స్, ప్రింటింగ్ ఆన్ హ్యాండ్స్, ఎంబ్రాయిడరీ వర్క్స్ ఆన్ బ్లౌజెస్. దీస్ ఆర్ ద టెక్స్టైల్ క్రాఫ్ట్స్. అండ్ సెకండ్, మెటల్ క్రాఫ్ట్స్ అంటే ఏదైనా ఒక లోహాన్ని యూజ్ చేసి క్రాఫ్ట్స్ని తయారు చేయడం. ఎగ్జాంపుల్ కాపరు, సిల్వరు, వీటన్నిటిని యూజ్ చేసి హ్యాండ్మేడ్గా ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. వీటినే మెటల్ క్రాఫ్ట్స్ అంటారు. అండ్ థర్డ్, వుడ్ క్రాఫ్ట్స్ అంటే చెక్కను యూజ్ చేసి వుడ్ క్రాఫ్ట్స్ని తయారు చేయడం. ఎగ్జాంపుల్ ఫర్నిచర్, సోఫా, దివాను, టాయ్స్, పిల్లలు ఆడుకునే బొమ్మల్ని కూడా మనం వుడ్ని యూజ్ చేసి తయారు చేయొచ్చు, వుడ్ క్రాఫ్ట్స్. అండ్ ఫోర్త్, స్టోన్ క్రాఫ్ట్స్ అంటే రాతి క్రాఫ్ట్స్. ఈ రాతి క్రాఫ్ట్స్ ద్వారా న్యాచురల్గా మనకు స్టోన్ అనేది ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. వాటిని యూజ్ చేసి మనం ఈడల్స్, స్టాట్యూస్, గాడ్, వీటన్నిటిని తయారు చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్, పేపర్ క్రాఫ్ట్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి పేపర్ని యూజ్ చేసి సమ్ క్రాఫ్ట్ని తయారు చేయడం. పిల్లలకి యూజ్ అయ్యే టాయ్స్ని, మాస్క్స్ని తయారు చేయొచ్చు. సిక్స్త్, లీథర్ అనేది ఒకటి ప్రోడక్ట్. ఈ లీథర్ని యూజ్ చేసి మనము షూస్ని, బ్యాగ్స్ని చేతుల ద్వారా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ షార్ట్ క్వశ్చన్స్ ఫ్యూచర్ టీచర్స్. ఈ షార్ట్ క్వశ్చన్స్ అందరూ కూడా బాగా నేర్చుకోండి, ఎందుకంటే షార్ట్ క్వశ్చన్స్ రిలేటెడ్ చేసుకొని ఒక్కోసారి ఎస్ఏ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. కాబట్టి షార్ట్ క్వశ్చన్స్ని, సబ్ హెడ్డింగ్స్ బాగా నేర్చుకొని వాటి గురించి మ్యాటర్ కూడా మీరు బాగా నేర్చుకున్నారనుకో, ఒకవేళ అవే షార్ట్ క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్లో అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు లాంగ్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం ఫ్యూచర్ టీచర్స్. ఇక లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి పార్ట్ బి. ఫస్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ ఆర్ట్ యూస్ఫుల్ ఇన్ డెవలపింగ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ సెన్సెస్ ఆఫ్ అప్రిషియేషన్స్. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్గా ఆర్ట్స్ అనేవి ఎలా యూస్ఫుల్ అవుతాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ రాద్దాము. ఆర్ట్ ప్లేస్ యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెల్పింగ్ పీపుల్ అండర్స్టాండ్ దెమ్ సెల్ఫ్ బెటర్ అండ్ అప్రిషియేషన్స్. ఆర్ట్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయంట వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడానికి. ఇంకా ఆర్ట్స్ అనేవి నాట్ జస్ట్ ఏ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, బొమ్మలు గీయడం, వాటికి పెయింటింగ్ వేయడం మాత్రమే కాదు ఆర్ట్స్ అంటే. ఇట్ ఈజ్ అబౌట్ ఎక్స్ప్రెస్ చేయడం, అలాగే ఫీలింగ్స్, ఐడియాస్ అండ్ సీయింగ్ బ్యూటీ ఆఫ్ లైఫ్, వీటన్నిటి గురించి చెప్పేది ఆర్ట్స్. ఇక్కడ కొన్ని సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, 7 సబ్ హెడ్డింగ్స్, అవి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్, ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్. మన ఎమోషన్స్ని మన ఆర్ట్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ సెకండ్, బిల్డింగ్ కాన్ఫిడెన్స్. మనలో మనకు నమ్మకాన్ని పెంచుతుంది ఆర్ట్స్ అన్నది. అండ్ థర్డ్, ఎంకరేజెస్ రిఫ్లెక్షన్స్. మన వే ఆఫ్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, మన థాట్స్ని, మన ఫీలింగ్స్ అన్నిటిని. ఫోర్త్, ఇంప్రూవ్స్ ఇమాజినేషన్. మనలో ఊహాత్మక శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది ఈ ఆర్ట్స్ ద్వారా. మనం ఆర్ట్స్ వేసేటప్పుడు ఊహించుకొని బొమ్మలు గీస్తాం కదా, ఇక్కడ మన ఇమాజినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫిఫ్త్, అండర్స్టాండింగ్ బ్యూటీ. అందాన్ని అర్థం చేసుకోవడానికి ఆర్ట్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ సిక్స్త్, రెస్పెక్ట్ ఫర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. మన భారతదేశ కల్చర్ని, ట్రెడిషన్ని రెస్పెక్ట్ చేసే విధంగా ఆర్ట్స్ అనేవి మనకు యూజ్ అవుతుంది. అండ్ సెవెంత్, అవేర్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకు ఎడ్యుకేషన్ పైన అవేర్నెస్ని కూడా క్రియేట్ చేస్తుంది ఈ ఆర్ట్స్. ఇది ఎస్ఏ క్వశ్చన్. దీనికి సంబంధించి మ్యాటర్ మీరు సింపుల్గా ఈజీ వర్డ్స్తో రాసిన మీకు ఇన్సులేటర్స్ మంచి మార్క్స్ వేస్తారు ఫ్యూచర్ టీచర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. అండ్ ఫైనల్ నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ఇండియన్ ఫెస్టివల్స్ హ్యావ్ ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే భారతీయ పండుగలు ఉన్నాయి కదా, ఈ పండుగలు అనేవి ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్కి ఎలా హెల్ప్ఫుల్ అవుతాయని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి మనం ఇంట్రడక్షన్ రాద్దాము. ఇండియన్ ఫెస్టివల్స్ ఆర్ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ అబౌట్ సెలబ్రేషన్స్. ఇవి సెలబ్రేషన్స్ పైన మాత్రమే కాదు. టెల్స్ ఎ డీప్ ఆర్టిస్టిక్ వాల్యూ. డ్యూరింగ్ ఫెస్టివల్స్ పీపుల్ ఎక్స్ప్రెస్ దేర్ క్రియేటివిటీ, డెకరేషన్స్,
దీస్ ఫెస్టివల్స్ హెల్ప్స్ ప్రిజర్వ్ ఆర్ట్స్ పాస్ దెమ్ టు నెక్స్ట్ జనరేషన్. ఇక్కడ ఇంట్రడక్షన్లో ఏంటంటే టోటల్గా ఈ ఫెస్టివల్స్ టైంలో మనం డెకరేట్ చేస్తాం హౌస్ని, అలాగే క్రియేటివిటీగా మన ట్రెడిషనల్ డ్రెస్సెస్ని వేర్ చేస్తాము. వీటన్నిటి గురించి ఇంట్రడక్షన్ మీరు రాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ నేను ఇక్కడ రాశాను. ఈ ఫెస్టివల్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ ప్రతి ఫెస్టివల్కి ఫెస్టివల్స్ వచ్చేసి ఫస్ట్ దివాళీ పండుగలో మనం ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్ గురించి చూద్దాము. ఫస్ట్ దివాళీ ఫెస్టివల్ ఏం చేస్తామంటే మనం ఇంటి ముందు మంచి మంచి కలర్ఫుల్ రంగోలీస్ వేస్తాము డిజైన్స్తో. అండ్ ల్యాంప్ డెకరేషన్, ఇంటిని మొత్తం దీపాలతో అలంకరిస్తాము. ఇది మన ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్. అండ్ సెకండ్ హోలీ ఫెస్టివల్లో మనం కలర్స్తో ప్లే చేస్తాము, అలాగే ట్రెడిషనల్ డ్రెస్సెస్ని వేర్ చేస్తాము. అండ్ థర్డ్ ఈ పొంగల్ ఫెస్టివల్లో మనం రైస్ ఫ్లోర్ని యూజ్ చేసి మంచి మంచి డిజైన్స్ ఇంటి ముందు వేస్తాము, అలాగే మట్టి కుండలు పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలర్ఫుల్గా డెకరేట్ చేస్తాము. అండ్ ఫోర్త్ నవరాత్రి, ఈ దేవి నవరాత్రుల్లో గర్బా అండ్ దాండియా డ్యాన్స్ మనం ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్. అండ్ ఫిఫ్త్ క్రిస్మస్లో మనం డెకరేషన్గా ప్లాంట్స్ని వీటన్ని డెకరేట్ చేస్తాము, అలాగే స్టార్ మేకింగ్, ఇవన్నీ కూడా ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్. అండ్ సిక్స్త్ గణేష్ చతుర్థి, ఈ గణేష్ చతుర్థిలో ఏం చేస్తారంటే పిల్లలు మట్టితో గణపతి విగ్రహాలను తయారు చేయడం, వాటికి రంగులు వేయడం, డెకరేట్ చేయడం, మండపాన్ని తయారు చేయడం ఇలా చేస్తారు. ఇలా ప్రతి ఫెస్టివల్లో చూసినట్లయితే ఏదో మన భారతీయ సాంస్కృతిక ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్ మనకు కనిపిస్తుంది ఫ్యూచర్ టీచర్స్. ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేశాను. సో వీటన్నిటిని బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అందరూ బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్. ఈరోజుతో ఫోర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఆల్ ది బెస్ట్, అందరూ బాగా రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సాయి బిఎల్ లెర్నింగ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు టైం నియర్లీ నైట్ 11 అవుతుంది. ఈ టైంలో కూడా నేను వీడియోస్ ఇలా పేపర్స్ ఇవన్నీ తయారు చేసేది కేవలం మీకు హెల్ప్ఫుల్ అవ్వాలనే ఉద్దేశంతోనే. మీరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.